బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 6 మెంబర్స్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. రిమైనింగ్ 9 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం కోసం ఈ రోజు అయితే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సో స్టేజ్ మీదకి రాగానే 6 మెంబర్స్ ని ఒక గోల్డెన్ చేస్ లో రిమైనింగ్ సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళని ఒక సైడ్ అయితే కూర్చోబెడతారు అనమాట. నెక్స్ట్ శ్రీముఖి గారు, నవదీప్ గారు ఇద్దరు మంచి డేర్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే మంచి హైప్ ఎక్కిస్తారు అనమాట. స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే ఫస్ట్ డేర్ నవదీప్ గారు అయితే ఇస్తారనమాట. అది కూడా మన మాస్క్ మ్యాన్ కి ఏ మాట్లాడినా గట్టిగా మాట్లాడతారు కదా, ఎవరైతే స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారో, మీ ఒపీనియన్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు, ముందుకు రండి అని చెప్పేసి మాస్క్ మ్యాన్ అయితే పిలుస్తారు. హరీష్ ను అయితే పిలుస్తారు అనమాట. స్టేజ్ పిలిచిన తర్వాత మీ అపోనెంట్ మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి హరీష్ గారు చెప్తారు. హరీష్ శ్రీతేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎందుకు సాఫ్ట్ గా ఉన్నాం అని చెప్పి శ్రీతేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి నవదీప్ గారు అడిగితే, సాఫ్ట్ గా ఉన్నారని కాదు, నాకు గ్రూప్ డిస్కషన్ అంటే ముందు జరిగిన రౌండ్స్ లో నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి అయితే చెప్తాడు అనమాట. ఈ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా ఏదో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసి ఆ పంతం కోసం శ్రీతేజ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే చెప్తాడనమాట. ఇక్కడ హరీష్ ఉన్న బిహేవియర్ ఎలా అంటే పంతం ప్రతీకారం తెచ్చుకునే మెంటాలిటీ ఉంది అని చెప్పేసి కూడా ప్రూవ్ చేసుకోవడం కోసం శ్రీతేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ క్వాలిటీ అయితే పక్కా ఉండాలా. అది మేబీ అతని బిహేవియర్ అయినా కూడా అది పాజిటివ్ అయ్యింది. అంటే మళ్ళీ నవదీప్ గారు లేదు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోని చెప్పేసి చెప్తారనమాట హరీష్ కి. ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం ఎందుకు సెలెక్ట్ చేసుకోమని చెప్పి, దాని తర్వాత మళ్ళీ వద్దు మేమే సెలెక్ట్ చేస్తామని చెప్పడం ఎందుకు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వద్దని చెప్పడం ఎందుకు, అసలు అయితే అర్థమే కాదనమాట. నవదీప్ గారు అయితే ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తం ఫ్లాప్ అనమాట. నవదీప్ గారు నార్మల్ బిహేవియర్ కంటే ఈరోజు చాలా రూడ్ గా బిహేవియర్ ఉంటది. హరీష్ గారు శ్రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. లేదని చెప్పేసి జడ్జెస్ సెలెక్ట్ చేస్తామని చెప్పేసి సాయి కృష్ణ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సాయి కృష్ణ అయితే జిమ్ బాడీ, సో అతను అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ డేర్ అనేది మీ ఇష్టం, చెయ్యొచ్చు చేయకపోవచ్చు అది మీ ఇష్టం, కానీ చేస్తామని చెయ్యకపోతే డైరెక్ట్ ఈ డోర్ నుంచి మీ ఇంటి డోర్ కి అయితే వెళ్ళిపోతారు. చెయ్యకపోతే నెక్స్ట్ రౌండ్ లో ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు. నవదీప్ గారు అయితే క్లియర్ గా చెప్పేస్తారు. టాస్క్ ఏమంటే స్టేజ్ పైన మిడిల్ లో ఒక టేబుల్ పెట్టి, టేబుల్ పైన ట్రిమ్మర్ పెట్టి, ఒక ఎండ్ లో హరీష్, ఒక ఎండ్ లో సాయి కృష్ణ ఉంటారనమాట. 1 2 3 కౌంట్ చెప్పగానే నవదీప్ గారు ఎవరైతే ఫస్ట్ ఆ ట్రిమ్మర్ తీసుకుంటారో హాఫ్ హెయిర్, హాఫ్ మీసం, హాఫ్ గడ్డం అయితే తీసేయాలన్నమాట. ఇలానే సీజన్ మొత్తం ఉండాలని చెప్పినా కూడా, ఇది ప్రోమోలో ఉంటది, ఎపిసోడ్ లో ఉండదు. సీజన్ మొత్తం ఉండాలని చెప్పినా కూడా ఏం ఆలోచించుకున్నా టాస్క్ అయితే చేయడం రెడీ అయిపోతారు, ఇద్దరు రెడీ అవుతారు. సో నవదీప్ గారు 1 2 3 కౌంట్ చెప్పిన వెంటనే చాలా యాక్టివ్ గా, చాలా ఫాస్ట్ గా హరీష్ అయితే పిక్ చేసుకుంటాడు అన్నమాట. ట్రిమ్మర్ ని పిక్ చేసుకున్న తర్వాత ఎక్కడ ల్యాగ్ చేయకుండా, చేసుకోవాలని కూడా అడగకుండా డైరెక్ట్ ట్రిమ్ అయితే చేస్తామంట, గుండు చేస్తాడనమాట హాఫ్ సైడ్. ఆయనకి మీసాలు గట్ట లేవు కాబట్టి ఓకే, ఉంటే ఓటు చేసేవాడు, అసలు లెక్క చేయలేదన్నమాట. అంటే ఎట్లయినా సరే గేమ్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోయాడు. ఎలా అయినా సరే బిగ్ బాస్ హౌస్ లో అయితే ఆయన ఉండాలా, గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. జడ్జెస్, కంటెస్టెంట్లు ఇక్కడ మనం చూసే కూడా చాలా షాక్ అవుతాం అనమాట. సో ఒక్క సెకండ్ కూడా ఆలోచించడం అనమాట, మొత్తం హాఫ్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత శ్రీముఖి గారు, ఇలా మీ వైఫ్ మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు అనమాట హరీష్ ని. అప్పుడు హరీష్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటదంటే, నా బాడీలో హాఫ్ నా వైఫ్, హాఫ్ నేనైతే చెప్తారనమాట. దానికి అభిజిత్ గారు లేచి క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ హాఫ్ వాళ్ళ భార్యను ఎందుకన్నాడంటే, మీసాలు గడ్డం లేని సైడ్ వాళ్ళ ఆవిడ, మీసాల గడ్డం హెయిర్ ఉన్న సైడ్ హరీష్ గారు అని చెప్పేసి అయితే చెప్తారనమాట. ఆ ఇంటెలిజెన్స్ కి అయితే క్లాప్స్ కొడతారనమాట. అభిజిత్ గారు కూడా ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత అప్రిషియేట్ చేస్తారు. ఈ డేర్ లో హరీష్ అయితే విన్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ డేర్ నెంబర్ 2, ఇది శ్రీముఖి గారు ఇస్తారనమాట. శ్రీముఖి గారు చూస్ చేస్తారు శ్రీజాని, ఊర్మిళ గారిని. ఊర్మిళ గారు మోడల్. ఈ డేర్ అందరికి లైఫ్ లాంగ్ అయితే వాళ్ళతో నిండిపోతుంది, అందరికి గుర్తుండిపోతుంది అని చెప్పేసి చెప్తే ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేస్తారనమాట టాటూ అని చెప్పేసి. ఈ డేర్ ఎవరు చేస్తారంటే ఆల్మోస్ట్ అమ్మాయిలు అందరూ హ్యాండ్ రైజ్ చేయడం జరుగుతుంది. సో అందులో ఊర్మిళని, శ్రీజాని వీళ్ళే సెలెక్ట్ చేస్తారు అనమాట, శ్రీముఖి గారు సెలెక్ట్ చేస్తారు. ఈ డేర్ ఎందుకు నాకు కంప్లీట్ గా శ్రీజాకి అయితే ఫేవర్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఊర్మిళ గారు మిస్ ఫెమినా తెలంగాణ అండ్ మోడల్ అయ్యుండి టాటూ వేయించుకోవడానికి ఇష్టపడరు. మేబీ నాకు తెలిసి వాళ్ళకి టాటూలు అవన్నీ ఉండకూడదేమో నేను అనుకున్నా. అది కూడా ఫోర్ హెడ్ మీద లూజర్ అని చెప్పి వేయించుకోవాలని చెప్పేసి అంటారు. సో ఆవిడైతే వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపారు. శ్రీజ అయితే అసలు లెక్క కూడా చేయదన్నమాట వేయించుకోవడానికి. అంటే ఒక సైడ్ మోడల్ ని, ఒక సైడ్ బిగ్ బాస్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అయినటువంటి శ్రీజను పెట్టి ఇటువంటి టాస్క్ పెట్టడం అనేది కంప్లీట్ గా శ్రీజకే ఫేవర్ అనిపిస్తుంది. ఐలో బిగ్ బాస్ అని కూడా వేయించుకోమని చెప్తారు. అంటే కావాలని వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసినట్టయితే అనిపిస్తుంది, ఎందుకంటే శ్రీజకి ఫేవర్ గా అనిపిస్తుంది ఈ డేర్ మొత్తం. అంటే ఇక్కడ మళ్ళీ 2 లాజిక్లు అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు లూజర్ అని చెప్పేసి పోర్ట్రేట్ మీద వేయించుకోవాలన్నప్పుడు ఊర్మిళ గారు నేను లూజర్ కాదు, నేను ఎందుకు వేయించుకుంటానని చెప్పేసి అయితే చెప్తారనమాట. లూజర్ నేను కాదు కదా, నేను ఎందుకు వేయించుకోవాలి అనే థాట్ లో ఉండొచ్చు. అది ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వేయించుకోలేదు, అంటే నేను లూజర్ కాదని చెప్పేసి వేయించుకోలేదు అని చెప్పి చెప్తారు. అంటే ఇక్కడ శ్రీజ లూజర్ అయినా సరే వేయించుకోవడానికి రెడీ అయిపోతుంది. అంటే అక్కడ ఆమె డేర్ వెళ్ళాలని కసి కనిపిస్తుంది. చిన్న లాజిక్ ఏమంటే, ఎవ్వరు టాటూ ఫోర్ హెడ్ మీద వేయించరు, మనం అడిగిన ఎయిర్ అనమాట. సో అలాంటిది ఆ లాజిక్, మేబీ ఆ లాజిక్ శ్రీజ పట్టుకొని వేసుకోవడానికి రెడీ అయిందేమో అని కూడా అనొచ్చు. ఆమె మేబీ ఫోర్ హెడ్ మీద వేయించరు, మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తారు అని గెస్ చేసి
ఈ డేర్ కి అయితే యాక్సెప్ట్ చేసినట్టుంది. అయితే ముందు రౌండ్ లో ఊర్మిళ గారిని పేడ పూసుకోమని చెప్తే కూడా ఏదో నార్మల్ గా పూసుకుంటారనమాట. తర్వాత శ్రీజ గారికి అయితే హ్యాండ్ మీద అయితే టాటూ వేస్తారనమాట. వేయించుకున్న తర్వాత అంటే పెయిన్ ఉంటుంది కదా వేయించుకునేటప్పుడు, ఆ పెయిన్ తో కూడా వేయించుకుంటారనమాట. దాని తర్వాత అభిజిత్ గారు లేసి అయితే క్లాప్స్ కొడతారు. నీలాంటి అమ్మాయి హౌస్ లో ఉండాలి, నీలాంటి స్ట్రాంగ్ కంటెండర్ లోపల ఉండాలి అని చెప్పేసి అయితే క్లాప్స్ కొడతారనమాట. డేర్ నెంబర్ 3 ఏమంటే అభిజిత్ గారు వచ్చి సోల్జర్ పవన్ కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఆప్షన్ కూడా పవన్ కళ్యాణ్ కి ఇస్తారు, నీ అపోనెంట్ నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు సయ్యద్ దబూన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ టాస్క్ ఏమంటే లాస్ట్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఫుడ్ బాగుంటుంది కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతారు, బాగా తినచ్చు కదా అని చెప్పేసి అడిగితే అదే టాపిక్ అభిజిత్ గారు తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి అడిగావు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో అది పాయింట్ మైండ్ లో పెట్టుకొని మేబీ ఇది ఫుడ్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి గెస్ట్ చేసి సయ్యద్ దబూన్ అయితే అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే అతను ఒక జిమ్ బాడీ అయ్యండి, అతను ఒక డైట్ లో ఉంటాడు అని చెప్పేసి గెస్ట్ చేసింటారు ముందుగానే. సో వచ్చిన తర్వాత అది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత టాస్క్ ఏమై ఉంటుంది అని చెప్పేసి గెస్ట్ చేస్తున్నాం అని చెప్పి సయ్యద్ దబూన్ అడిగితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళిద్దరు వెయిట్ చెక్ చేస్తారు. ఒకరు 74, ఒక 73, ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. దీని తర్వాత టాస్క్ ఏమై ఉంటుంది అని చెప్పేసి గెస్ట్ చేయమని చెప్తే సయ్యద్ దబు మేబీ నా వెయిట్ కి డబుల్ వెయిట్ అయితే లిఫ్ట్ చేయాలని చెప్పేసి చెప్తారనమాట. దాని తర్వాత పవన్ కళ్యాణ్ అడిగితే మేబీ ఫుడ్ టాస్క్ అయి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. సరే అని ఒక గ్లాస్ మాత్రమే వాటర్ ఇచ్చి బిర్యానీ, బర్గర్ ఇలా ఫుడ్ అయితే పెడతారనమాట. దాంట్లో ఆ తినడంలో కూడా వయ్యారంగా చాలా నీట్ గా, క్లీన్ గా, స్లోగా ఆరామ్సే తింటాడు అనమాట పవన్ కళ్యాణ్. అంటే ఫుడ్ టాస్క్ అయితే సయ్యద్ అబు డైట్ లో ఉన్నాడు కాబట్టి, అంత డైట్ లో ఉన్నాడు, అందులో జిమ్ బాడీ కాబట్టి అంత ఫుడ్ అయితే తినలేడు. సో అందుకని కావాలనే ఇంటెలిజెంట్ మూవ్ తో సయ్యద్ అబుని సెలెక్ట్ చేసుకున్నట్టే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్. తిన్న తర్వాత సయ్యద్ అబుని వెయిట్ చెక్ చేస్తే 700 grams అయితే పెరుగుతాడు. అలాగే పవన్ కళ్యాణ్ తిన్న తర్వాత వెయిట్ చెక్ చేస్తే 1 kg దాకా పెరుగుతాడు. ఈవెన్ డైట్ లో ఉండి 700 grams పెరగడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఈవెన్ వాళ్ళకి ఫుడ్ కూడా సెట్ కాదనమాట. అంటే వాళ్ళు ఇన్ని రోజులు లిమిటెడ్ గా తిని ఇప్పుడు ఒక్కసారిగా అంత తినాలని చెప్తే అసలు తినలేరు, ఎక్కదు కూడా. అలాంటిది అంటే పవన్ కళ్యాణ్ ఇంటెలిజెంట్ గేమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దాన్ని సయ్యద్ అబు క్యాచ్ చేయలేకపోయాడు అంతే. సో దాని తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఆ యాక్ట్ చేయడం గానీ, ఇట్లా సెల్యూట్ చేయడం గానీ, సో ఇవన్నీ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించిన, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించిన ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అంటే అమాయకుల్లా కనిపిస్తారు కానీ అమాయకుడు అయితే ఖచ్చితంగా కాదు, చాలా స్ట్రాంగ్ కంటెండర్. నెక్స్ట్ డే బిందు మాధవ్ గారు ఇస్తారనమాట. బిందు మాధవ్ స్టేజ్ మీదకి వచ్చి అలేఖ్యని లేపి క్లాస్ అన్న కదా, ఈ టాస్క్ మాస్ ఉండబోతుంది అని చెప్పి అలేఖ్య గురించి మాట్లాడి, అలేఖ్యతో మాట్లాడి టాస్క్ అలేఖ్యని సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అది క్లారిటీ మిస్ అయింది, ఎవరిని సెలెక్ట్ చేయాలా, ఎందుకు సెలెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అర్థం కావడం లేదనమాట. ఈ టాస్క్ ఎవరు చేస్తారని చెప్పేసి బిందు మాధవ్ గారు అయినప్పుడు ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ చేస్తారనమాట. బిందు మాధవ్ గారు ప్రియా గారిని, దాలియా గారిని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. టాస్క్ ఏమంటే క్లియర్ గా చెప్తారనమాట. టాస్క్ శ్రీముఖి గారు ఒక బెలూన్ ఇద్దరికి బెలూన్స్ అయితే వెనకాల కడతారనమాట. ఆపోజిట్ వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి, ఇది టాస్క్. దాని తర్వాత మళ్ళీ ఆపి అంటే లెఫ్ట్ హ్యాండ్ వెనకలు ఉండాలి, రైట్ హ్యాండ్ తో మాత్రమే బెలూన్ పగలగొట్టాలని చెప్పేసి అయితే చెప్తారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ వెనకలుండి రైట్ హ్యాండ్ తో మాత్రమే అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలా, ఇది టాస్క్. ఫస్ట్ రౌండ్ లో ప్రియా గారు, దాలియా గారు కట్టుకున్న బెలూన్ అయితే పగలగొట్టేస్తారనమాట. ఫస్ట్ రౌండ్ విన్ అయ్యేది ప్రియా గారు. సో ఇక్కడతో ఇంత ఫైనల్ చెప్పినా లేదు మళ్ళీ అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పేసి 3 rounds అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో సెకండ్ రౌండ్ లో దాలియా గారు ప్రియా గారి బెలూన్ పగలగొట్టేస్తారు. అప్పుడు 1-1 పాయింట్ తో ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఏమంటే థర్డ్ రౌండ్ ప్రియా గారు అయితే విన్ అయిపోతారు. అది ఎలా విన్ అయ్యారంటే, సో అది ఇంటెన్షనల్ గా జరిగిందా లేదా కావాలని జరిగిందా తెలీదు. కాకపోతే ప్రియా గారు లెఫ్ట్ హ్యాండ్ వెనకలు పెట్టుకున్నారు, దాలియా గారు లెఫ్ట్ హ్యాండ్ వెనకలు పెట్టుకున్నారు. సో ఈ బెలూన్ పగలగొట్టే ప్రాసెస్ లో ఏదైతే ఉందో ప్రియా గారు ఆ లెఫ్ట్ హ్యాండ్ తీసి దాలియా గారు రైట్ హ్యాండ్ పట్టేసుకొని రైట్ హ్యాండ్ తో ఆవిడ బెలూన్ పగలగొడతారు అనమాట. సో ఈవిడ ఆవిడ రైట్ హ్యాండ్ పట్టుకోవడం వల్ల ఆవిడ పగలగొట్టడానికి ఆప్షనే లేదు. అందులో ఈ హ్యాండ్ యూజ్ చేయకూడదు కదా, ఇది టాస్క్ రూల్స్ లో కూడా ఉంది. సో ఈ టాస్క్ రూల్స్ బ్రేక్ చేసిందంటే అన్ఫేర్ గేమ్ అన్నట్టే. సో ఈ అన్ఫేర్ గేమ్ ఆడడం వల్ల దాలియా గారు అయితే ఓడిపోతారు, దాలియా గారు అయితే విన్ అవ్వరు అనమాట ఈ రౌండ్ లో. దాలియా గారు టాప్ 15 లో ఉన్నారని మనకు ముందే తెలుసు కాబట్టి ఓకే, కాకపోతే తెలియకపోతే ఇది అన్ఫేర్ గేమే అనమాట. రూల్స్ బ్రేక్ చేసి ఆడడం అనేది అన్ఫేర్ గేమే. ప్రియా గారు ఇంటెన్షనల్ గా చేశారని కాదు, బై మిస్టేక్ గెలవాలనే ఆత్రంలో, ఆవేశంలో ఏమన్నా చేసి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న జడ్జెస్ గానీ, యాంకర్ గానీ ఎవరైనా చూసి అట్లీస్ట్ ఇది ఫౌల్ గేమ్ అని చెప్పి మళ్ళీ రౌండ్ స్టార్ట్ చేయడం చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ డే లో డే నెంబర్ 5 లో షాకిబ్ ని అయితే సెలెక్ట్ చేసుకుని అతను అపోనెంట్ సెలెక్ట్ చేసుకోమంటే కల్కి గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. టాస్క్ ఏమంటే ఎవరైతే ఎక్కువ మనీ ఫోన్ చేసి వేయించుకుంటారో, అంటే టాస్క్ అని చెప్పకుండా షూటింగ్ లో ఉన్నా అని చెప్పకుండా వాళ్ళకి ఏదో అర్జెంట్ నీడ్ ఉందని చెప్పేసి ఎవరైతే ఎక్కువ మనీ వేయించుకుంటారో వాళ్ళైతే టాస్క్ విన్నట్టు వాళ్ళు స్ట్రైట్ గా టాప్ 15 కి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో ఇది డైరెక్ట్ గా ఇద్దరికి ఒకే టైంలో చెప్పకుండా, ఎందుకంటే ఒకే టైంలో చెప్తే వాళ్ళు అడిగిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ అయితే అడిగి వేయించుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షాకిబ్ అయితే బయట పంపించేసి కల్కి గారికి అయితే క్లియర్ గా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరైతే ఎక్కువ అమౌంట్ వేయించుకుంటారో వాళ్ళే టాస్క్ విన్నర్స్ అనమాట. ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అర్జెంట్ గా అవసరం ఉంది, వాళ్ళ ఫ్రెండ్ కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పేసి అమౌంట్ అయితే అడుగుతారు అనమాట. అప్పుడు 25,000 ఉన్నాయని చెప్పేసి చెప్తే లేదు నాకు 90,000 కావాలని చెప్పేసి చెప్తారు. ఇక్కడ 90,000 ఎందుకు చెప్తారంటే 1 lakh లిమిట్ ఉండేది ఫోన్ పే లో,
కాబట్టి ఆ 90 అని చెప్పేసి మాక్సిమం అమౌంట్ అనమాట. ఒక 10,000 అతను ఖర్చులు పోయినా ఒక 90 అనేది మాక్సిమం అమౌంట్ అనమాట. 90,000 అయితే సెండ్ చేయమని చెప్తారు. సో అక్కడ ఆమె అది కూడా ఒక మైండ్ గేమ్ అనమాట. ఒక 90,000 అనేది హ్యూజ్ అమౌంట్, అందులో లిమిట్ కూడా ఓకే. అక్కడ ఒక మంచి మైండ్ గేమ్ అయితే ఆడుతుంది. సో దాని తర్వాత ఒక 10 మినిట్స్ అంటే నా దగ్గర లేవని చెప్తే వేరే ఫ్రెండ్ అయితే అడుగుతానని చెప్పేసి చెప్తారనమాట అతను. సో దానికి ఒక 10 మినిట్స్ టైం ఇస్తారు. మళ్ళీ సెకండ్ టైం కాల్ చేస్తారు. మళ్ళీ 10 మినిట్స్ టైం అయితే అడుగుతారు. 10 మినిట్స్ టైం ఇస్తారు. ఆ లోపు కల్కి గారిని అయితే కూర్చోమంటారు అనమాట. దాని తర్వాత షాకిబ్ ని పిలిచి శ్రీముఖి గారు క్లియర్ గా చెప్తారు, వీలైనంత ఎక్కువ అమౌంట్ మీ ఫ్రెండ్ కాల్ చేసి వేయించుకుంటే టాస్క్ విన్నర్ అవుతారని చెప్పేసి చెప్తారంట. వీలైనంత అమౌంట్ అంటే మీనింగ్ ఏమంటే ఎక్కువ అమౌంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. మేబీ అతను అమాయకంగా కనిపించడం వల్ల ఆయన స్ట్రైక్ అవ్వలేదేమో. ఫోన్ చేసి ఫ్రెండ్ కి 10,000 అయితే ఏమని చెప్తారనమాట. అంటే అమౌంట్ వేయించుకోవడం అనేది టాస్క్ అనుకున్నాడు. అమౌంట్ పడితే చాలు టాస్క్ విన్నర్ అని చెప్పేసి అనుకున్నట్టున్నాడు. 10,000 అయితే ఏమని చెప్తారనమాట. దానికి జడ్జెస్ మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఇస్తారు. అంటే వేరే వాళ్ళకు కూడా కాల్ చేసుకో, ఎక్కువ అమౌంట్ తీసుకునేదాన్ని ట్రై చేయని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఎంత వీలైతే అంత అమౌంట్ కొట్టమని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక్కడ కల్కి గారికి ఒకే పర్సన్ కి 2 times కాల్ చేసే ఆప్షన్ ఇస్తారు. ఇక్కడ షాకిబ్ కి 2 persons కాల్ చేసుకునే ఆప్షన్ ఎందుకు ఇస్తారంటే, సో అతనికి టాస్క్ అర్థం కాలేదు మేబీ, ఎందుకు 10,000 దగ్గర స్ట్రక్ అయి ఉన్నాడు కదా. సో ఇంకో ఛాన్స్ ఇస్తే ఏమన్నా అట్లీస్ట్ ఎక్కువ అమౌంట్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారు. అక్కడ వీలైనంత అమౌంట్ అని చెప్పేసి కొట్టమని చెప్పేసి అడుగుతాడు అనమాట. అంటే అక్కడ సెకండ్ ఛాన్స్ ఇవ్వడం కూడా జడ్జెస్ నుంచి ఒక ఫేర్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే అతనికి టాస్క్ అర్థం కాలేదు. సో అందుకని ఇంకో పర్సన్ చేసుకునే దానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ గుడ్ అనిపిస్తుంది అంతే. మళ్ళీ దాని తర్వాత టాస్క్ అయిపోతుంది. టాస్క్ వెళ్ళిపోయిన తర్వాత షాకి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు ఇక్కడ ఎవరికైనా అన్ఫేర్ జరిగింది అని అనిపించింది అని చెప్పంటే శ్రీజ గారు అంత మందిలో డేర్ చేసి హ్యాండ్ రైజ్ చేస్తారనమాట. మీరు అడిగిన దానికి అమ్మాయి ఆన్సర్ చేసింది, మీరు అడిగినారు కాబట్టి అమ్మాయి హ్యాండ్ రైజ్ చేసింది. సో దానికి శ్రీముఖి గారు ఆవిడ చిరాగ్గా కూర్చో అని చెప్పేసి అయితే అంటారనమాట. అది కొంచెం రూడ్ గా అనిపిస్తుంది. అంటే మీరు అడిగారు కాబట్టి అమ్మాయి చెప్పింది, ఆమెకు అనిపించింది కాబట్టి చెప్పింది అనమాట. సో దాన్ని కూడా అట్లీస్ట్ మాట్లాడి నీకున్న కూర్చొని చెప్పేసి అంత రూడ్ గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నవదీప్ గారు షాకిబ్ ని శ్రీజాని స్టేజ్ మీదకి పిలిచి షాకిబ్ ని అడుగుతారు అనమాట. టాస్క్ ఏమైనా కన్ఫ్యూజింగ్ అనిపించింది అంటే ఎస్ కన్ఫ్యూజ్ అయ్యని చెప్పేసి అయితే షాకిబ్ చెప్తారు. దాని తర్వాత షాకిబ్ అయితే కూర్చోబెట్టేస్తారనమాట. దాని తర్వాత శ్రీజాని నీకేం అన్ఫేర్ అనిపించింది అని చెప్పేసి చెప్తే అమ్మాయి ధైర్యంగా చెప్తాది అనమాట. అంటే అవతల వాళ్ళకంటే ₹1 ఎక్కువ ఉన్నా మనం విన్ అయినట్టు అని చెప్పేసి క్లారిటీ కల్కి గారికి ఇచ్చారు. ఆ క్లారిటీ షాకిబ్ గేలేదని చెప్పేసి ఆవిడైతే పాయింట్ చెప్తారనమాట. దానికి అంటే అది కూడా అడిగితే చెప్పింది తప్ప ఆ అమ్మాయి లేసి నేను చెప్తాను ఇక్కడ అన్ఫేర్ జరిగింది అయితే చెప్పలేదన్నమాట. దానికి నవదీప్ గారు బిగ్ బాస్ అనేది చాలా సీజన్స్ లో చాలా లాంగ్వేజెస్ లో వచ్చింది. నువ్వేదో ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి ఇక్కడ అన్ఫేర్ జరిగింది అని చెప్పేంత సీన్ నీకు లేదని చెప్పేసి అయితే రూడ్ గా చెప్తారనమాట. నార్మల్ గా కామెడీగా ఉండే పర్సన్ ఇలాంటి బిహేవియర్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. చాలా రూడ్ గా కూర్చోని చెప్పేసి చెప్తారు. అంటే ఎందుకు కామర్స్ అంటే అంత కేర్లెస్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఈవెన్ అట్లా చెప్తా ఉంటే అమ్మాయి ఫేస్ అయితే మాడిపోతుంది అనమాట. ఎందుకు అంత రూడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరు అడిగిన దానికి అమ్మాయి చెప్పింది అంతేగాని ఆ అమ్మాయి ఓన్ గా లేసి ఇక్కడ అన్ఫేర్ జరిగింది అయితే చెప్పలేదన్నమాట. దాని తర్వాత అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే కూడా అట్లీస్ట్ అమ్మాయికి మాట్లాడే అవకాశం కూడా రాలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకేం నష్టం లేదు నీకేం నష్టం అనే సెన్స్ లో చెప్తారు. ఎందుకంటే నీకే నష్టం అంటే నేను సెలెక్ట్ చేయరు అనే ఉద్దేశంలో చెప్పినట్టయితే అనిపిస్తుంది. నవదీప్ గారు అయితే ఇట్లా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. నాతో పాటు చాలా మందికి అయితే ఈ ఒపీనియన్ కనిపించింటది. ఎపిసోడ్ లో చూస్తే మీకే అనిపిస్తుంది అంత రూట్ గా అయితే మాట్లాడకూడదు. అంటే ఒక కామనర్స్ అంత కేర్లెస్ చేసి రెక్లెస్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనమాట. అందులో నవదీప్ గారు అసలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాలాగా ఎవరికైనా అనిపించింది కమెంట్ చేయండి. ఈ టాస్క్ లో కల్కి గారు విన్ అవుతారు అనమాట. 90,000 అయితే పంపిస్తారు, కల్కి గారే విన్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.